నేను ఏఎస్ఆర్ మెడికల్ కాలేజీలో ఉన్నాను. సో లోపలికి వెళ్దాం, పిల్లలు రివ్యూ అడుగుదాం అండ్ ల్యాబ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అండ్ మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది వీడియో. మరి ఇంకేది కాదు, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ప్రిన్సిపల్ సార్ రూమ్లో అయితే ఉన్నాం మనం, ఏఎస్ఆర్ హోమియోపతి మెడికల్ కాలేజ్ అండ్ స్కూల్ హాస్పిటల్లో. సార్ పర్మిషన్ అడిగి ఒకసారి మొత్తం మనం షూట్ అయితే చేద్దాం. ఎక్స్క్యూజ్ సార్. సో నా జర్నీ అని ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం సార్ మేము. విత్ యువర్ పర్మిషన్ ఇప్పుడు కొత్తగా జాయిన్ అవ్వాలనుకునే పిల్లలకి హోమియోపతికి బయట ఉండే పబ్లిక్ కొంచెం అవేర్నెస్ కోసం ఒక వీడియో అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. విత్ పర్మిషన్ మేము మొత్తం షూట్ చేయొచ్చా? షూర్, డెఫినెట్గా అండి. సో మీకు ట్రాన్స్పరెంట్ గా అందరితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ క్వశ్చన్స్ అడగొచ్చా? డెఫినెట్గా అడగచ్చండి. సో మరి చూడండి, ఓపెన్ గా ఇచ్చారు, మనం వెళ్ళి అందరినీ మనకు కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేసుకుందాం. అండ్ హోమియోపతి మీద కొంతమందికి అపోహలు అయితే ఉన్నాయి, అవి కూడా నేను క్లియర్ చేస్తాను. అండ్ స్టార్ట్ చేద్దాం వీడియో. ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాసి హోమియోపతి కాలేజెస్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఏఎస్ఆర్ హోమియోపతి మెడికల్ కాలేజ్ తాడేపల్లి కూడా ది బెస్ట్ ఆప్షన్. క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి కూడా మీకు చూపిస్తున్నాను, లైవ్ లో చూడండి ఒకసారి. అండ్ ఈ వీడియో వెబ్ ఆప్షన్స్ ముందు మీకు హెల్ప్ అవుతుందని చేశాను, కొంచెం కొన్ని కారణాల వల్ల డిలే అయ్యాను. బట్ ఈ వీడియో ఎవరికైతే కావాలో, ఎవరికైతే హెల్ప్ అవుతుందో వాళ్ళకి డెఫినెట్ గా మీరు షేర్ చేస్తారని కోరుకుంటాను. ఎనాటమీ ల్యాబ్ లో ఏముంటాయో ఒకసారి పిల్లలు అంటే తెలుసుకున్నాం. అండ్ చాలా రియల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. సో చెప్పండి మేడం, ఇది రియల్ స్కెలిటన్? ఇది రియల్ స్కెలిటన్. ఓకే, వీటి మీద మీరు ఏం చేస్తారు? మాకు క్లినికల్ జరుగుతుంది, ఈ అనాటమీ ల్యాబ్ లో క్లినికల్ జరుగుతుంది. ఎవ్రీ వీక్ 2 to 3 క్లినికల్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చి లైవ్ బోన్స్, లైవ్ స్పెసిమెన్ ఉంటాయి. సో ఇక్కడ బోన్స్ అయ్యి ఉన్నాయి చూడండి, ఇవి లైవ్ మేడం? ఇవి లైవ్ బోన్స్ అండి. ఓకే, ఇది ఫీమర్ బోన్ అంటారు, థై బోన్ లార్జెస్ట్. అంటే ఇక్కడ చూపించి మీకు ఆ పర్సన్ కి ట్రీట్మెంట్ ఎక్కడ చేయాలన్నది మీకు ఎగ్జాంపుల్ ఇస్తుంటారా? ఎక్కడ దెబ్బ ఇది అనాటమీ, ఎక్కడ ఎలా ఉంటది, ఏ పొజిషన్ లో ఏముంటది అని చెప్పి నేర్చుకుంటామండి. అదండి, మా కాలేజ్ లో అందరూ ఇలానే ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఇలానే పట్టుకుంటాం, బాగా నేర్చుకుంటాం. మా ప్రొఫెసర్స్ మాకు ఏ డౌట్ ఉన్నా కూడా, అంటే అన్నీ వాళ్ళు నేర్పించేస్తారు. ఏ డౌట్ ఉన్నా ఏమి హెసిటేట్ అవ్వకుండా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు కూడా మాకు ఇలానే నేర్పించారు, మేము అలానే నేర్చుకున్నాం. ఈ కాలేజ్లో ఇదే బెస్ట్. అంటే ప్రొఫెసర్స్ అందరూ ఏమీ విసుక్కోకుండా ఎన్నిసార్లు అడిగినా వచ్చి మాకు హెల్ప్ చేస్తారు. ఎగ్జామ్స్ టైంలో కూడా మాకు దగ్గరుండి స్కెడ్యూల్ అన్ని టైం టేబుల్ చేసి చదివిస్తారు. అన్ని అన్ని ఆప్షన్స్ లో మా కాలేజే బెస్ట్ ఆప్షన్. మీ కాలేజ్ పేరు చెప్పండి ఒకసారి. ఏఎస్ఆర్ హోమియోపతి మెడికల్ కాలేజ్. సో మీరు ఇప్పుడు ఏ ఇయర్ అవుతుంది? ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్. సో నువ్వు చెప్పు, ఏమన్నా జూనియర్ నేను సజెస్ట్ చేయమంటే ఏ కాలేజ్ సజెస్ట్ చేస్తాను? ఈ కాలేజ్ సజెస్ట్ చేస్తాను. అంటే టీచింగ్ వైజ్ కానీ దేంట్లో అయినా ఏఎస్ఆర్ కాలేజే బెస్ట్ అని చెప్తాను. అంటే మాకు ఎక్కువ స్ట్రెస్ అని మేము ఎప్పుడూ అనుకోలేదు. స్టడీస్ తో పాటు స్పోర్ట్స్ కూడా అలానే ఉంటాయి, ఈవెంట్స్ కూడా ఉంటాయి. రెండాటికి ఈక్వల్ టైం ఇస్తాం, ఈక్వల్ ప్రయారిటీ ఇస్తాం. సో థ్యాంక్ యూ. సో ఈ లోపల డెడ్ బాడీ ఉంది, సో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అవుతుంది కాబట్టి నేను బయట తీయట్లేదు. సో ఇది ఫిజియాలజీ ల్యాబ్ అండి. నెక్స్ట్, సో ఇప్పుడు మనం బయోకెమిస్ట్రీ ల్యాబ్లో ఉన్నాము. సో ఇక్కడ స్టూడెంట్ ఉన్నారు, ఒక అయితే అడుగుదాము. ఏఎస్ఆర్ ఎందుకు చూస్ చేసుకున్నావు నువ్వు? ఎవరు సజెస్ట్ చేశారు? అంటే నాది ఇక్కడే లోకల్ సార్, తణుకు పక్కనే. ఓకే, ఫ్యాకల్టీ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ బాగుండడం వల్ల ఇవన్నీ వచ్చి ఒకసారి వచ్చి చూసుకున్నాను. అన్నీ బాగున్నాయి, ర్యాంక్స్ కూడా బాగా వచ్చినాయి అని చెప్పేసి నేను ఇక్కడ జాయిన్. సో వచ్చిన తర్వాత నీకు అది కనిపించింది ఇక్కడ? కనిపించింది సార్. ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నావు? నేను ఫస్ట్ ఇయర్ సార్. నీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బాగుంది సార్, బాగా అనిపించిందా? లైబ్రరీ దగ్గర అయితే ఉన్నాము. సో లోపలికి వెళ్ళి ఒకసారి బుక్ స్టేషనరీ అంతా చూద్దాం రండి. బుక్స్ కలెక్షన్ అంతా చూద్దాము. అండ్ స్టూడెంట్స్ ఆల్రెడీ లైబ్రరీలో చదువుకుంటున్నారు కొంతమంది, సో వాళ్ళని కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాము రండి. ఫస్ట్ ఇయర్. సో నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. హోమియోపతి ఎందుకు చూస్ చేసుకున్నావు నువ్వు? మా ఫ్యామిలీలో ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి హోమియోపతి వాడతారు. సో దాని మీద ఇంట్రెస్ట్తో మేము హోమియోపతి చూస్ చేస్తాం. హోమియోపతి అంటే స్ట్రైక్ అయ్యే పాయింట్ ఏంటి? స్వీట్ మెడిసిన్, ఎలాంటి హార్మ్ టెక్నిక్స్ లేకుండా, క్లియర్గా లేకుండా ఒక పొలైట్ మెడిసిన్. కెమికల్ రియాక్షన్. నేను ఏం చెప్తానంటే, నువ్వు ఫస్ట్ ఇయర్ తీసుకున్నావు కదా, సో ఎన్ని ఇయర్స్ కోర్స్ తెలుసా నీకు? ఇది టోటల్ 5.5 years కోర్స్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. మాది కొత్త సిబిడిసి కరికులం బ్యాచ్ కాబట్టి ఫస్ట్ ఇయర్ వచ్చేసి 1.5 years ఉంటుంది, సెకండ్ ఇయర్ 1 year, థర్డ్ ఇయర్ 1 year, ఫోర్త్ ఇయర్ 1 year, ఇంటర్న్షిప్ 1 year. సో నీ అంబిషన్ ఏంటి? మంచి హోమియోపతి ఫిజిషియన్ అవ్వాలి, దీని తర్వాత ఎండి చేసి మంచిగా సెటిల్ అవ్వాలి. ఓకే, సో హోమియోపతి కోసం పల్లెటూరు వాళ్ళకి కానీ లేకపోతే ముసలి వాళ్ళకి కానీ చెప్పాలనుకుంటే నువ్వేం చెప్పాలనుకున్నావు? ఒక ఇన్స్ట్రక్షన్ కానీ సజెషన్ కానీ? సజెషన్ వచ్చేసరికి హోమియోపతి
మా గ్రేట్గా వర్క్ అవుతుంది. అది జాయింట్స్ కావచ్చు, బోన్స్ కావచ్చు, స్కిన్ డిసీజెస్ కావచ్చు, దేనికైనా ఫాస్ట్ క్యూరేటివ్ ప్రాపర్టీ ఉంటుంది. ఉంటుంది. సో మీకు తెలుసు ఆల్రెడీ మనం ఏఎస్ఆర్ హోమియోపతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇప్పుడు దాకా మీకు హాస్పిటల్ వీడియోస్ అయితే చూపించాను నేను, కాలేజెస్ వీడియోస్ చూపించాను. ఇప్పుడు హాస్పిటల్ వీడియో కూడా చూపిద్దాం రండి. అసలు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా ఫ్రంట్ ఆప్షన్ అనమాట, అంటే ఫ్రంట్ ఏరియా. ఇక్కడ మనకు ఓపీ అది రాస్తుంటారు, మీరు అక్కడ చూస్తే ఇది ఓపీ ఏరియా. సో జనరల్గా అయితే ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మళ్ళీ కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ వల్ల, అలా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి. ఓపీ కోసం వచ్చినప్పుడు వాళ్ళకి కొంతమంది హోమియోపతి దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం భయపడుతుంటారు. సో మీరు ఇక్కడే మీరు వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్తుంటారా హోమియోపతి బెస్ట్ థింగ్? చెప్తాను. సో దేనికోసం ఎక్కువ భయపడుతుంటారు యూజువల్గా? అంటే జనరల్గా కొంతమంది తగ్గుతుందా లేదా, లేదంటే ఇంకా ఉన్న ప్రాబ్లం పెరిగిద్దా, అలా భయపడుతూ ఉంటారు. సో ఇక్కడ ఓపీ సెషన్, నెక్స్ట్ ఇక్కడ ఏంటి మేడం ఆప్షన్? ఇక్కడ స్క్రీనింగ్ ఏరియా ఉంటుంది, అంటే చూద్దారండి. సో ఇక్కడ ఆల్రెడీ వెయిట్ మెషిన్ అయితే ఉంది, పేషెంట్ ముందు వెయిట్ చూడమంటారేమో. సో ఇది స్క్రీనింగ్ సెషన్ అంట. సో మేడం ఇక్కడ స్క్రీనింగ్ సెషన్ అంటే ఏం జరుగుతుంది? బీపీ, వెయిట్, పల్స్ రేట్, హార్ట్ రేట్ ఓపెన్ చేస్తాం. సో ముందు ఓపీ రాయించిన పర్సన్ని ఇక్కడే ముందు ప్రైమరీగా కొంచెం చెక్ చేస్తారు, బీపీ షుగర్ కంట్రోల్లో ఉన్నాయా లేదా. బీపీ షుగర్ అవ్వగా బీపీ అండ్ వైటల్స్ లైక్ హార్ట్ రేట్, పల్స్ రేట్ అండ్ వెయిట్ మాత్రం చేస్తాం. ఒకసారి కంట్రోల్లో లేకపోతే ఏం చేస్తుంది? నార్మల్గా అయితే మొత్తం డేటా మొత్తం ఎంట్రీ చేసి వాటి కేస్ టేకింగ్ తీసుకొని రెస్పెక్టెడ్ డాక్టర్స్కి మేము అసిస్ట్ చేస్తాం. సో మీ ఇన్ఛార్జ్ ఉన్నారా ఈరోజు? అవును. సో ఇన్ఛార్జ్ సార్ ఉన్నారంటే ఒకసారి లోపలికి వెళ్ళి ఈ హాస్పిటల్కి ఇన్ఛార్జ్ ఉంటారో ఆయనతో మాట్లాడతారండి. సో ఇప్పుడు మనం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండే స్పేస్ ఇది. సో ఒకసారి లోపలికి వెళ్ళి ఇన్ఛార్జ్తో మాట్లాడదాము రండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లోపలైతే ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్. సో ఇక్కడ పేషెంట్ అయితే ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో వాళ్ళకంటే ముందు ఒకసారి పేషెంట్ అడుగుదాం. సార్ ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడం వచ్చారా? వచ్చానండి. ఇక్కడ బాగా చూస్తున్నారు ట్రీట్మెంట్? బాగానే చూస్తున్నారు, కొంచెం తగ్గింది కూడా. తగ్గిందా మీకు? హోమియోపతి అంటే భయపడుతున్నారు చాలా మంది, మీకు హోమియోపతి వాళ్ళు తగ్గిందా లేదా? నాకు తగ్గిందండి. ఇది ఏంటి ప్రాబ్లం అసలు? అరికాళ్ళు మంటలు, తిమ్ముర్లు, ఇప్పుడు నొప్పులు. మిమ్మల్ని పత్తిని చేయమంటున్నారు ఏమన్నా? ఏం చెప్పలేదండి, పచ్చి గురించి ఏం అవసరం లేదంట కదా హోమియోపతిలో? ఏం లేదండి. సో ఒకసారి మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సో సార్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. మేము ఒక చిన్న సర్వే చేస్తున్నాం విత్ పర్మిషన్. సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండి, అలోపతి ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. అయితే మేము హోమియోపతిలో ఏం చేస్తామంటే కాన్స్టిట్యూషనల్ థెరపీ చేస్తాం అనమాట. ప్రతి పేషెంట్కి కాన్స్టిట్యూషనల్ థెరపీ చేస్తాం. ఇన్ ద సెన్స్ మనిషి యొక్క శరీరతత్వము, మానసిక స్టేట్ ఆఫ్ మైండ్, ఏ కారణం చేత అతని ఈ డిసీజ్కి అన్నది వచ్చిందో అన్నదాన్ని మనము అంచనా వేసుకొని, యూజువల్గా పల్లెటూరులో ఉండే వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మీ హెలోపతి నుంచి ఇచ్చే ఒక అవేర్నెస్ ఏంటంటే ఏ ఎమర్జెన్సీ కేసెస్కి వాళ్ళు ఐడెంటిఫై చేసి హోమియోపతికి రావచ్చు. ఎలాంటి కేసెస్ వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు, బాగా ఎమర్జెన్సీ అయినప్పుడు, ఇలాంటి సింటమ్స్ ఉంటే మీరు హోమియోపతికి డెఫినెట్గా రావచ్చు అని సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయి? సో డిపెండెంట్ ఆన్ ద కేస్ అండి. అంటే ప్రతి మనిషికి రోగం ఎంతవరకు ముదిరిందో దాన్ని బట్టి మనం రావచ్చు. ఆల్ ద కేసెస్, ఏ కేసు అయినా మనము హోమియోపతి తోటి చాలా సక్సెస్ఫుల్గా అండ్ మనం చాలా బెస్ట్ ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది హోమియోపతిలో. ఎమర్జెన్సీ విషయానికి వస్తే వాట్ ఎవర్ ద ఎమర్జెన్సీ సిచ్యువేషన్ డాక్టర్ విల్ డిసైడ్ అండి. మనకి ఏ కండిషన్లో ఉన్నదో దాన్ని డాక్టర్ దగ్గర డిసైడ్ అవుతారు. అడుగుతాను సార్, గ్యాస్ ట్రబుల్ వల్ల వాళ్ళ స్టమక్ బాగా టైట్ అయిపోతుంది, అప్పుడు రావచ్చా? ఖచ్చితంగా రావచ్చండి. ఆల్ ద గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ మనం హోమియోపతి తోటి మంచి ట్రీట్మెంట్ అనేది మనకి. యూరిన్ పడదు, బ్లీడ్ అది స్టాప్ అయిపోతుంటుంది కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల, అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ రావచ్చా? రావచ్చండి. యూరిన్ బ్లాక్ అయినప్పుడు రావచ్చు. బట్ అంటే డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత మనము డయాగ్నోస్ చేసిన తర్వాత మనం ట్రీట్మెంట్ అనేది చేయడానికి ఉంటుందన్నమాట. అది మనము ఏ టైప్ ఆఫ్ సర్జికల్ థెరపీస్ చేసుకోవాలా, లేకపోతే హోమియోపతిక్ మెడిసిన్స్ వాడుకొని చేసుకోవాలా అనేది క్వాలిఫైడ్ డాక్టర్ అని విల్ డిసైడ్ అనమాట. నాకు చెప్పండి సార్, హెలోపతితో చేసే అన్ని హోమియోపతితో అవుతాయా, హోమియోపతితో చేసే అన్ని హెలోపతితో కూడా అవుతాయి? So this is not a topic of debating about the greatness of allopathy or homeopathy అండి నాకు తెలిసినంత వరకు. సో వాట్ ఆర్ ద కేసెస్ వీ కెన్ ట్రీట్ అన్న. ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటంటే పేషెంట్ యొక్క వెల్బీయింగ్, హెల్తీగా హ్యాపీగా ఉండాలి. సో ఎటువంటి కేసెస్ మనం తీసుకోవాలి అంటే
ఎండ్ స్టేజ్ సర్జికల్ డిసీజెస్ మనం అలోపతిక్ ఇట్లాగా మన దగ్గర కూడా అలోపతిక్ ఫిజిషియన్స్ మన కాలేజీలోనే చేస్తున్నారు అలోపతిక్ డాక్టర్స్. అదే మాదిరిగా మనకి ఏదైతే కేసెస్ కొన్ని రకాలైన కేసెస్ కిడ్నీ స్టోన్స్ ఉంటాయి, వితౌట్ సర్జికల్ ప్రాసెస్ మనము హోమియోపతి తోటి తగ్గించవచ్చు. హెమరాయిడ్స్ పైల్స్ కంప్లైంట్స్ ఉంటుంది, అది వితౌట్ సర్జరీ మనము హోమియోపతి తోటి మనం ట్రీట్ చేయొచ్చు. అట్లా చాలా కేసెస్ మనము హోమియోపతితో ట్రీట్ చేయడానికి చాలా మంచి అవకాశం, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనం ట్రీట్ చేయడానికి అవుతుంది. అండ్ మేజర్ ఇష్యూ ఇంకోటి ఏంటంటే గర్ల్స్లో పీసీఓడి ఉంటుంది, అంటే డేట్ టైంలో వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అలాంటి టైంలో వాళ్ళ టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది, కొంతమందికి స్ట్రెస్ వల్ల కొంతమందికి ఇబ్బంది అవుతుంది ఆ పర్టికులర్ ప్రాసెస్లో. ఎలోపతిలో వాళ్ళకి ఏమైనా బెస్ట్ సొల్యూషన్ ఉందంటారా? యాక్చువల్గా PCOS పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ అంటే లైక్ సిమ్టమ్స్ కాంబినేషన్ ఆఫ్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చే కండిషన్. సో దానికి మనం ఏంటంటే ఈ యొక్క హార్మోనల్ థెరపీస్ వాడడం కన్నా హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ థెరపీ వాడుకున్నట్లయితే చాలా బెటర్ రిజల్ట్స్ అండ్ బెటర్ అవుట్పుట్ అనేది మనం ఇవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ అలాంటి చాలా మంది పేషెంట్స్ మనకు వస్తూ ఉంటారు, అందులో ఆడపిల్లలు చాలా మంది వస్తుంటారు, కాలేజ్ గోయింగ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వస్తుంటారు PCOS తోటి. వాళ్ళందరికీ మనం సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సార్ ఫైనల్గా నాదో క్వశ్చన్ సార్, హోమియోపతిలో పత్తం చేయాలి అంటారు, అంటే టీ తాగకూడదు, కాఫీ తాగకూడదు, అంటే నిజమా కాదు తెలియదు, బయట ఒక అపోహ ఉంది. సో దానికి మీరు ఏం చెప్తారు? కాఫీ అనేది ఇవన్నీ ఏంటంటే మన ఎడిక్టివ్స్ కదండి, కొన్ని అట్లాంటి ఎడిక్టివ్స్ వద్దని చెప్తాం. కానీ పేషెంట్ యొక్క కండిషన్ బట్టి, అంటే ఈ రోగానికి ఇది తింటుంటే పడట్లేదు అన్న అంటే లైక్ ఫర్ సపోజ్ ఏదో గ్యాస్ట్రైటిస్ కంప్లైంట్ ఉన్న పేషెంట్ వచ్చాడు అనుకోండి, వాడు రోజు బిర్యానీ తింటున్నాడు అనుకోండి, ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్. అట్లా తప్ప హోమియోపతి మందులు వాడడం వల్ల ఈ పచ్చం చేయాలి అన్న అలాంటివి ఏం లేవండి. ఓకే సార్, సో ఇది మరి విషయాలు తెలుసుకున్నాం కదా. సో ఇంకా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, మనం కంప్లీట్గా మీకు వీడియో రూపంలో అయితే నేను చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ గుడ్ ఛాన్స్ సార్. థ్యాంక్ యూ. సర్వే చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు రోజుకి ఎంతమందిని ట్రీట్ చేస్తూ ఉంటారు ఇక్కడ? 100 to 150 మీ డిపార్ట్మెంట్ పీడియాట్రిక్స్ అండి. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి అవేర్నెస్ ఉందా హోమియోపతి మీద? ఉందండి. అంటే భయపడుతుంటారు కదా ఎక్కువ మంది, సో మీకు తగులుతున్న పేషెంట్స్ ఎట్లా ఉంటున్నారు? అంటే ఇది చిన్నపిల్లలు కాబట్టి చిన్నపిల్లలు ఆ సిరప్స్ చేదుగా ఉంటాయి, టాబ్లెట్స్ వేసుకోవడానికి ఇబ్బంది పడతారు కాబట్టి పేరెంట్స్ ఇటు రావడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వాళ్ళే అడిగి వేసుకుంటారు కాబట్టి హ్యాపీగా తీసుకుంటారు, పిల్లలు అయితే ఇష్టపడతారు. సో మిమ్మల్ని నా సజెషన్ అడుగుతున్నా ఏంటంటే, చిన్న పిల్లలు ఈ మెడిసిన్ ఏదైతే వాడేటప్పుడు పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే వాళ్ళకి అందుబాటులో లేకుండా తీయగుంటాయి కాబట్టి పేరెంట్స్ అబ్జర్వేషన్లో లేకపోతే తీసి ఓవర్ డోస్ వేసుకోవడం, ఎక్కువ వేసుకోవడం, లేకపోతే స్పిల్ చేయడం అట్లా ఉంటుంది కదా, వాళ్ళకి అందకుండా అందుబాటులో లేకుండా పెట్టుకొని వీళ్ళే వేస్తుంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఈ పిల్లలు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు ఏమైనా తినేవచ్చా? ఏం పడితే తినొచ్చు, పర్లేదా? అంటే జనరల్లీ జంక్ ఫుడ్ ఒకటి అవాయిడ్ చేస్తాము. ఇప్పుడు టాన్సిల్స్, బ్రాంకైటిస్ బాగా ఫ్రీక్వెంట్గా జలుబు చేసి ఆ ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అలాంటివి అవాయిడ్ చేయాలి. ఇక్కడ మీరు చూసిన రెగ్యులర్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? రికరెంట్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి, రెగ్యులర్ ఫీవర్స్ వస్తున్నాయి, వామిటింగ్స్, మోషన్స్ అవుతున్నాయి, స్టమక్ పెయిన్స్ అలా వస్తాయి. టాన్సిల్స్ ఎన్ని రోజుల్లో క్యూర్ అవుతుంటుంది జనరల్గా ఇక్కడ వచ్చిన కేసుని బట్టండి. అక్యూట్ కేసు ఇప్పుడు 1 week 10 daysలో స్టార్ట్ అయిందంటే వెంటనే రిజల్ట్ కనిపిస్తుందండి. ఇప్పుడు 6 months 1 year నుంచి అట్లా ఉందంటే చేసుకుంటామండి. ఐపీ కూడా ఉంది, ఇక్కడ బెడ్స్ ఉన్నాయి, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరైనా ఉండి చూసుకోవచ్చు. అయితే ఉన్నాయి. సో ల్యాబ్స్లో ఒకసారి ఎక్స్రేసా లేకపోతే ఏమేమి చేస్తారో వాళ్ళని తెలుసుకున్నారండి. సార్ కెనకమ్ సార్, ఇక్కడ మీరు ఏం చేస్తుంటారు? ఈ ల్యాబ్ ఏంటి? క్లినికల్ ల్యాబ్ సార్. క్లినికల్ ల్యాబ్ అంటే ఏం టెస్ట్లన్నీ ఇక్కడ జరుగుతుంటాయి? ఎస్ సార్. సో మనకి ఇక్కడ జరగలేని టెస్ట్ అంటే ఏమన్నా అన్ని టెస్ట్లు ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయా? లేదు సార్, కొన్ని టెస్టులు జరిగితే సార్, కొన్ని టెస్టులు బయట జరుగుతాయి. సో రోజుకి ఎన్ని టెస్టులు చేస్తూ ఉంటారు మీరు యావరేజ్గా? మినిమం ఒక 20 మెంబర్స్కి 30 మెంబర్స్ చేస్తూ ఉంటారు. ఎంత టైం చెప్తుంటారు వాళ్ళకి? అంటే ఏ టైంలో? 1 hourలో రిపోర్ట్ అయిపోతుంది. ఓకే. అండ్ ఇక్కడికి వచ్చిన ట్రీట్మెంట్, ఇక్కడికి వస్తున్న పేషెంట్స్ దగ్గర మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు? అవేర్నెస్ అది ఉందా హోమియోపతి మీద? ఎస్ సార్, ఉందా? ఉండగా వస్తూ ఉంటారు, రిపీట్గా వస్తూ ఉంటారు. అవునా? క్యూర్ అవుతారు. ఓకే అండి, ఓకే. అండ్ ఇంకా ఎక్స్రే కూడా ఉన్నాయి, ఒకసారి ఎక్స్రే కూడా చూద్దామండి. సో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ వచ్చి ఎక్స్రే. సో ఇక్కడ ఏమేమి స్కాన్ రిపోర్ట్స్ అయితే ఉండే చూద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు సార్ ఇక్కడ ఎక్స్రేలు తీస్తాం సార్, ఒక 20-25 వరకు వస్తాయి, డైలీ వస్తాయి సార్. ఎక్స్రే టెక్నీషియన్ నేను. ఓకే. ఎక్స్రేలు తీసి డాక్టర్స్కి వెళ్ళి పంపిస్తుంటాం. సార్ యూజువల్గా ఇక్కడ ఎక్కువ కేసులు ఏం చూస్తుంటారు మీరు పర్సనల్గా? మేమేం చూడాలి, మేము ఓన్లీ ఎక్స్రే తీయడం కాబట్టి డాక్టర్ జస్ట్ మీరు యావరేజ్గా అడుగుతున్నాను. ఎక్కువ సర్జరీ వస్తుంటుంది సార్, ఎక్స్రే చెస్ట్ పిఎల్ కూడా వస్తుంటాయి. ఓకే అండి.
ఇక్కడ ఎవరికన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళని ఇక్కడ స్టే చేయిస్తుంటారా? ఉంటుంది సార్, ఉంటారు సార్, ఉంటారు. అండ్ నైట్ కూడా చూస్తుంటారు వాళ్ళు? ఉంటారు సార్, వాళ్ళు నైట్ కూడా డాక్టర్స్ అయితే ఉంటారు, డాక్టర్స్ అయితే చూస్తుంటారు, ఉంటారు సార్. ఓకే అండి. సో జస్ట్ రివ్యూ కోసం అడిగాను అంతే సార్. ఒకసారి అక్కడికి వెళ్ళి ఐపీ రూమ్స్ ఉన్నాయి లేదా చూద్దాం. ఒక వార్డ్కి అయితే వచ్చాము, ఇది ఫిమేల్ సెషన్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత పేషెంట్స్ అయితే ఉన్నారు, ఒక డాక్టర్ ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు వాళ్ళకి. సో అసలు ఏమైంది ఏంటన్నది తెలుసుకుందాం రండి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, సో అసలు ఏమైంది మా పేషెంట్కి? ఈ పేషెంట్ ఆస్తమా అండి, 3 days నుంచి ఇక్కడ జాయిన్ అయ్యారు. ఓకే అండి. ఇక్కడ నేను ఇంటర్ని. ఓకే అండి. లైక్ మాకు షిఫ్ట్స్ ఉంటాయండి, 3 duties. మార్నింగ్ 9 to 2, 2 to 8, 8 to 8 అలా 24 hours మేము అబ్జర్వేషన్లో ఉంచుతామండి పేషెంట్స్ని. ఓకే అండి. సో ఇక్కడ రెగ్యులర్గా మీరు ఏం కేసెస్ చూస్తుంటారు? ఇలా సెల్యులైటిస్, ఆస్తమా, ఫీవర్, హై టెంపరేచర్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారండి. సో హోమియోపతి అంటే ఇక్కడ కొంతమందికి భయం పోయిందా ఇప్పటికైనా? చాలా మటుకు పోయిందండి, చాలా పేషెంట్స్ జాయిన్ అవుతారు ఇక్కడ, ఐపీ చూస్తాము. అండ్ బెస్ట్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది ఏంటి? ఇక్కడ పేషెంట్స్, ఇక్కడ పబ్లిక్లో మీరు ఎప్పటి నుంచి ట్రీట్ చేస్తున్నారు వీళ్ళని ఈ హాస్పిటల్లో? లైక్ 5 years నుంచి చూస్తూనే ఉన్నాను, ఐపీ 5 years నుంచి రన్ అవుతూనే ఉందండి ఇక్కడ. సో లైక్ ఫ్రీ ఫుడ్, పేషెంట్స్ కూడా ఫుడ్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారండి ఐపీలో ఉన్న వాళ్ళకి. నైట్ ఉన్న వాళ్ళకి 24 hours అబ్జర్వేషన్, 3 times ఫుడ్ ఉంటుందండి ఇక్కడే. ఓకే అండి. ఓకే అండి. అండ్ మెనూ కూడా అంతా మీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది? అంతా మా హ్యాండ్ ఓవర్లో. ఓకే అండి. సో చూసారు కదా, ఇది మరి వీళ్ళు తీసుకున్న కేరింగ్ అదిని. సో అందుకే నేను చూపించాలనుకున్నా. సో థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఈ మందులు ఇస్తున్నారు ఈ స్పేస్ అంతా కూడా. సో లోపలికి వెళ్ళి చూద్దామండి. ఆల్రెడీ మందులు తీసుకుంటున్నారు. సో ఇక్కడంతా కూడా హోమియోపతి మందులు అయితే ఉంటాయి. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. ఆల్రెడీ అక్కడ మెడిసిన్ అయితే ఇస్తున్నారు. అన్ని స్టోర్ అంతా ఓపెన్ ఉంటుంది? స్టోర్ ఓపెనే ఉంటుందండి, షిఫ్ట్స్ వైజ్ ఉంటాము. కేరింగ్ పేషెంట్స్ అందరూ చూసుకుంటారు ఉంటారు. సో థ్యాంక్ యూ మ్యామ్. సో మీకు ఏమైంది బాబాయ్? మోకాలు నొప్పి. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? అటు చూడండి, కెమెరా ఉంది అటు. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? 2 నెలల నుంచి. 2 నెలల నుంచి వస్తున్నారు. తగ్గిందా ఏమన్నా? కొద్దిగా తగ్గిందా? సో మీకు హోమియోపతి అంటే భయపడుతుంటారు అందరూ, మీకు ఏమనిపించింది? టాబ్లెట్ల కంటే ఇది బెటర్ అనిపించిందా మీకు బయట ఇచ్చే టాబ్లెట్ల కంటే? అవునా? బాగా చూస్తున్నారు హాస్పిటల్లో? అవునా? అడిగిన ఆన్సర్ అదే మెడిసిన్ ఎప్పుడు వేసుకోవాలి అవన్నీ అడిగితే బాగా చెప్తున్నారా? చెప్పు, గసిరితో అడుగుదాం. బాగా చూస్తున్నారా? సరే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇంకో డిపార్ట్మెంట్ అయితే ఉంది, ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడుతుంది డైరెక్ట్గా రండి. సో మేడం, మీ డిపార్ట్మెంట్ ఏంటి మేడం? నాది గైనిక్ డిపార్ట్మెంట్ అండి. ఓకే. ఇక్కడ గైనిక్ మొత్తం గైనిక్ పేషెంట్స్ అవి చూస్తాము. అక్కడ ప్రైవసీ కోసము అక్కడ ఎగ్జామిన్ చేస్తుంటారు మేడం. సో మేడం, మీరు డైలీ ఎంతమందిని ఇక్కడ ట్రీట్ చేస్తూ ఉంటారు యూజువల్గా? రోజు 50 to 60 members ఫీమేల్ పేషెంట్స్ వస్తారు గైనిక్కి. రెగ్యులర్గా వాళ్ళ దగ్గర మీరు అబ్జర్వ్ చేసే మిస్టేక్ ఏంటి? వాళ్ళు జనరల్గా పర్సనల్ హైజీన్ తీసుకోకపోవడము అండ్ పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కువ యూజ్ చేయడము ఫీమేల్స్ పరంగా వాళ్ళు. అండ్ చాలామంది సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా కొన్ని వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ లేక సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోకపోవడం వల్ల కూడా ఇలాగా. సో మీరు చెప్తుంటారు కదా హోమియోపతి కోసం, మందుల కోసం, వాళ్ళకి ఏమన్నా భయం అనిపిస్తూ ఉంటుందా? హోమియోపతి అంటే ఇదే, ఇంకేమన్నా అభద్రత భావంతో చెప్తూ ఉంటారా? డౌట్స్ ఉన్నాయా? అంటే అలోపతి మందుతో పాటు హోమియోపతి వాడొచ్చా లేదా అన్నది ఒకటైతే, అసలు హోమియోపతికి చాలా లేట్గా తగ్గుతుంది కదా అని ఒక అపోహతో వస్తూ ఉంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? కరెక్ట్ మెడిసిన్ పడితే హోమియోపతి కన్నా అలోపతి కన్నా హోమియోపతియే బాగా క్యూర్ అవుతుంది. సో హోమియోపతిలో మీరు ఇదే కోర్స్ తీసుకుని ఇదే ప్రొఫెషన్లో ఉండడానికి మీకు రీజన్ ఏంటి అసలు, మీ బ్యాక్గ్రౌండ్? యాక్చువల్లీ ఇది రావాలని వచ్చిన కోర్స్ కాదు, కానీ చదివిన తర్వాత అయితే మాత్రం బయట హోమియోపతి ద్వారా జరిగిన క్యూర్ అవన్నీ చూస్తే మాత్రం చాలా అంటే ఇది తీసుకొని మంచి పని చేశాను అనిపించింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మెడికల్ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్, అండ్ ఇది సర్జరీ డిపార్ట్మెంట్, అండ్ ఇది వచ్చి పీడియాట్రిక్ డిపార్ట్మెంట్. సో లోపల ఆల్రెడీ వర్క్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో యూజువల్గా ఇంకేమన్నా చూపిస్తాను మీకు రండి. నేను ఫస్ట్ బ్లాక్ అంతా తిరిగి చూసినప్పుడు ఒక రూమ్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. చూడడానికి మీది డస్ట్గా ఉంది కదా, కానీ ఇక్కడ ప్రాక్టికల్ అయితే చేస్తున్నారు. అంటే హోమియోపతి అని అంటే మనకి మనుషుల మీద పనిచేస్తుంది, అలానే ట్రీస్ మీద, యానిమల్స్ మీద కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ట్రీస్ మీద కూడా పనిచేస్తుంది అని చెప్పడానికి ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ అండ్ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నారు జూనియర్స్. సో ఒకసారి ఇక్కడ సీనియర్స్ అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. జూనియర్స్కి ఎగ్జామ్ జరుగుతుందంట, సో వీళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, విత్ పర్మిషన్ మాకు కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఏంటిది ఎక్స్పెరిమెంట్?
యాక్చువల్లీ హోమియోపతి మనుషుల మీద పనిచేస్తుంది అనేది ఎంత వాస్తవమో అదే విధంగా ఈ ప్లాంట్స్ మీద కూడా పనిచేస్తుంది. సో దాని STSH తరపున మా జూనియర్స్ ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. ఇప్పుడు వీటికి మెడిసిన్ ఇస్తున్నారా మీరు? అవును, హోమియోపతి మెడిసిన్ ఇస్తున్నాము. డిఫరెంట్ డోస్లో ఇస్తున్నాం. సేమ్ ఇవన్నీ ఒకే మెడిసిన్ బట్ డిఫరెంట్ డోసెస్. ఇది అన్ని ఒకటే మెడిసిన్, డిఫరెంట్ డోసెస్ అనమాట. సో ఏ మెడిసిన్ ఎలా, ఈ చెట్టు వేరు, ఈ చెట్టు వేరు. ఓకే, సేమ్ చెట్టుకి డిఫరెంట్ మెడిసిన్స్, డిఫరెంట్ డోసెస్ అనమాట. సో ఇది ఎన్ని రోజులు ఎలా ఉంచాలి? యాక్చువల్లీ STSH వాళ్ళు మాకు కొంచెం లిమిట్ పీరియడ్ ఇచ్చారనమాట. సో ఆ పీరియడ్కి మనం ఈ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ చేసి ఈ వాళ్ళకి సబ్మిట్ చేస్తాం అనమాట. ఆల్రెడీ లాస్ట్ టైం మనకి ఇలా జరిగినప్పుడు మన కాలేజ్ నుంచి, ఆంధ్రప్రదేశ్లో మన కాలేజ్ నుంచే 2 క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు అనమాట. సో ఈసారి కొంచెం పెద్ద లెవెల్లో ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాం అనమాట ఇదే ఎక్స్పెరిమెంట్. యాక్చువల్లీ ఇది మా జూనియర్స్ చేస్తున్నారు, వాళ్ళు ఎగ్జామ్స్లో ఉన్నారు కాబట్టి ఒకసారి విజువల్ చూసి వెళ్దామని చెప్పి వచ్చాను. సపోర్ట్ ఉంటుందా వాళ్ళకి? డెఫినెట్గా ఉంటుందండి వాళ్ళకి. ఒక డౌట్, యాక్చువల్లీ మనం మనుషులకు చెప్తాం కదా, మార్నింగ్ 6 వేసుకోండి, ఈవినింగ్ 6 వేసుకోండి అని, లేకపోతే మిడ్ నైట్ అలా వేసుకోండి అని. వీటిలో కూడా టైమింగ్స్ ఉంటుందా మీరు వేసే డోసెస్కి? టైమింగ్స్ ఉంటుందండి. ఆ టైమింగ్స్ అన్ని కూడా యాక్చువల్లీ ఒక షెడ్యూల్ ప్రకారము వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు జస్ట్ నాకు ఇన్స్ట్రక్షన్స్ నేను వచ్చి ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. థ్యాంక్ యూ సార్. సో చాలా బెస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ అన్నవి. సో డైటిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ ఫైనల్గా మనం వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము. సో చెప్పండి సార్, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? నేను డైటీషియన్ అండి. ఇక్కడ MSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కంప్లీట్ చేశాను అండ్ ఆల్సో మెడికల్ ఆఫీసర్. ఇక్కడ ఏదైతే క్రానిక్ కేసెస్ ఉంటాయో, అదే మాల్ న్యూట్రిషన్ బేబీస్కు సంబంధించి, ఇంకా ప్రెగ్నెన్సీలో ఏదైతే డైట్ ఉందో ఆ డైట్ సంబంధించి మేము ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము. ఆ డైట్ చార్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీ ముందు ఒక పర్సన్ ఉన్నారు. సో ఆ ఏం ప్రాబ్లమ్తో వచ్చారో మనకి ఏం డైట్ చెప్తున్నారు? జనరల్ మాల్ న్యూట్రిషన్ సంబంధించినవి, దానికి సంబంధించిన ఫ్రూట్ డైట్ అనేది చెప్పడం జరిగింది. సో మీరు చెప్పండి సార్, ఒకటి ఫుడ్ మీరు ప్రాసెస్ చెప్తున్నారు కాబట్టి హోమియోపతి మెడిసిన్ వాళ్ళు ఏ ఫుడ్ అని తినొచ్చా? అది ఇండివిజువలైజేషన్ మీద ఆధారపడుతూ ఉంటుంది. ప్రతి పేషెంట్కి ఇవే ఫుడ్ అనేది ఏమీ నెసెసిటీ ఉండదు. ఆ కేస్ టేకింగ్లో వాళ్ళ యొక్క ఏదైతే ఇంటాలరెన్స్ చేయలేరో దాన్ని బట్టి వాళ్ళకి ఈ ఫుడ్ అనేది వద్దు అని చెప్తాము. మీకు ఒక డైటీషియన్ దగ్గరికి వచ్చేసరికి ఈ 50+ మంది అనేది యాడ్ అవుతారు. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు రెగ్యులర్గా పాటించరు మాక్సిమం మెంబర్స్, వాళ్ళకి మీరు ఎలా గైడెన్స్ ఇస్తుంటారు? ఇంకా అంటే యాక్చువల్గా ఇక్కడ పోషకాహారం సంబంధించిన విషయంలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, రిచ్ డైట్ అనేది ఎప్పుడు కూడా కాస్ట్లీ డైట్ అని మాత్రం అనుకుంటారు. ఇప్పుడు కాజు, జీడిపప్పు, బాదం పప్పు వాటిల్లోనే హైలీ ప్రోటీన్ ఉందనుకుంటారు. కానీ బఠానీలు, శనగల్లో వీటికన్నా ఎక్కువ ప్రోటీన్ శాతం అనేది ఉన్నది. దీన్ని తీసుకునే పద్ధతి బట్టి ఇది కూడా మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జనరేటర్ ఫెసిలిటీ ఉంది వీళ్ళకి, పవర్ పోయిన ఏం ప్రాబ్లం ఉండదు. హాస్టల్ కూడా ఎలా ఉంటుందో, మీకు క్యాంటీన్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తానండి. సో ఈరోజు ఫుడ్ నేను ఇక్కడ తిన్నాను, నాకు చాలా బాగా అనిపించింది. క్యాంటీన్ ఫుడ్ టేస్ట్ చేశాను. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ క్యాంటీన్ అయితే ఇలా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది, స్పేస్ ఉంది. అండ్ ఇది పార్టీషన్ అవతల కూడా సేమ్ స్పేస్ ఉన్నది ఉంది, చూపిస్తానండి. ఇలా ఉంటుంది చూడండి మీకు. సో ఇక్కడ కూడా వాళ్ళు ఫుడ్ తింటారు అండ్ కంఫర్ట్ ఉంది అండ్ చాలా స్పేసియస్గా ఉంది. వీళ్ళకి ఇక్కడ వాటర్ బాటిల్స్, డ్రింక్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకి ప్రోటీన్ ఫుడ్ అంటే ఎగ్స్ అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు, చికెన్ కూడా పెడుతూ ఉంటారంట. అండ్ థ్యాంక్ యూ. ఇది మన క్యాంటీన్ విషయాలు. చదువు అనగానే ఓన్లీ ఎడ్యుకేషన్ అనుకుంటారు. ఇక్కడ సెమినార్ హాల్ ఉంది, నా బ్యాక్ ఫ్రేమ్ చూస్తున్నారు కదా, మనకి ప్రొజెక్టర్ ఉంది కదా. క్విజ్ కానీ లేకపోతే వీళ్ళకి డిబేట్స్ కానీ ఇలాంటి ఎలక్ట్యూషన్స్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. అది వీక్లీ కూడా. సో వీక్లీకి రిపీటెడ్గా ఒక యాక్టివిటీ అయితే ఉంటుంది. సో ఇది ఆ స్పేస్ జోన్ అనమాట. సార్ రండి చూద్దాం. ఇంకా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా హోమియోపతికి, అవన్నీ కూడా ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటారు అనమాట. బుక్ ఉంటుంది ఇక్కడ చూడండి, ఎన్ని ఉన్నాయో. ఈ రూమ్స్ అన్నీ కూడా వాళ్ళకి మ్యూజియంస్, ల్యాబ్స్, డిపార్ట్మెంట్ రూమ్స్ మాట ఇవన్నీ కూడా. సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి ఇలా చూపించేస్తున్నా. సో ఇప్పుడు మనం ఫార్మసీ ల్యాబ్లో ఉన్నాము. ఇదేంటో ఒకసారి నాకు క్యూరియాసిటీ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ మనకి పాములు, తేళ్ళు, కప్పలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇది యాక్చువల్లీ మెడిసిన్ తయారు చేసే ల్యాబ్ అంట. అసలు ఒకసారి డీటెయిల్స్ తీసుకుందాం. మేడం ఇక్కడ ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? ఇది యాక్చువల్లీ ఫార్మసీ ల్యాబ్ అనమాట. ఇప్పుడు ఇంటర్న్స్. మీకు ఎలా అనిపించింది 5 years ఇక్కడ? ఎడ్యుకేషన్ పరంగా సూపర్ ఉంటుంది. ఇంటరాక్ట్ అయ్యాను, మీతో ఇంటరాక్ట్ అయినట్టే. సో ఫైనల్లీ మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరిని అడగలేదు ఈ క్వశ్చన్. సో ఇక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్, ఇక్కడ ఉన్న స్టాఫ్తో మీతో ఉన్న రిలేషన్స్ లేకపోతే ఇంటరాక్షన్స్ బియాండ్ ద ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? ఇక్కడైతే అన్ని బాగుంటాయి. ఫ్యాకల్టీ తోటి ఉన్న రిలేషన్ కూడా బాగుంటుంది. ఏమైనా తెలియకపోయినా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎడ్యుకేషన్ పరంగా అయితే 100% సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్పేషియస్గా ఉంటుంది. మా హాస్టల్ కూడా బాగుంటాయి. అండ్ బయట నేచర్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడటానికి కూడా బాగుంటాయి. అండ్ ఫుడ్ వచ్చేసరికి ఓకే, ఫుడ్ కూడా బాగుంటుంది. మేము ఎక్కడెక్కడి నుంచి వస్తాము, ఆ ఫుడ్ పరంగా కూడా మాకు బాగానే ఉంటుంది థింగ్. అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్,
యాక్చువల్లీ మెడికల్ కాలేజ్లో బయట చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, ఫ్యాకల్టీ నుంచి, వేరే వేరే చోట్ల నుంచి, సీనియర్స్ నుంచి. అలాంటి ఎప్పుడైనా ఫేస్ చేశారు ఇక్కడ? లేదు అలాంటి మీరు కాదు, మీ నైబర్స్ ఎవరన్నా మీ వాళ్ళు? ఆహా లేదు, అటువంటి ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. థ్యాంక్ యూ. హెల్త్ అంటే ఏంటో ఒకసారి వాళ్ళని అంటే తెలుసుకుందాం. చెప్పండి మేడం. కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ మెయిన్ మోటో ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనమాట మెయిన్గా. అలాగే కొన్ని విలేజెస్ని అడాప్ట్ చేసుకొని అక్కడ వాళ్ళకి హెల్త్ పరంగా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, డిసీజెస్ అనేది ముందే రాకుండా ప్రివెంట్ చేసే మెజర్స్ని ఇంప్లిమెంట్ చేసి వాటి గురించి ఎక్కువ అవగాహన కలిగిస్తామండి. మీరు ఏమన్నా ఊరిని దత్తత తీసుకున్నారు మేడం? అయితే మీరు ఎగ్జాంపుల్ ప్రకారం అంటే మేము ఇక్కడ దగ్గరలో ఉన్న ప్రతిపాడు అనే విలేజ్ ని మేము అడాప్ట్ చేసుకున్నాము. మీరు ఏం చేస్తుంటారు అడాప్ట్ చేసుకున్న తర్వాత? అక్కడికి క్యాంప్స్ వైజ్ వెళ్తామండి. ఎన్ని రోజులకి? వీక్లీ వన్ డే వెళ్ళి అక్కడ మేము ట్రీట్ చేసి. సో ఇప్పుడు మనం ఉన్న డిపార్ట్మెంట్ గైనకాలజీ డిపార్ట్మెంట్. సో ఇందులో నేను ఇవి అబ్జర్వ్ చేశాను నేను. సో ఒకసారి ఇంత కేసెస్ ఏంటో ఇలా ఎందుకు పెట్టారో ఒకసారి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. సో ఈరోజు మనం ఏఎస్ఆర్ మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నాము, హాస్పిటల్ కూడా ఇక్కడ. సో మనం ఎప్పుడు బీటెక్ చదివాం కాబట్టి ఇది వేసుకునే ఛాన్సే లేదు, బట్ వీళ్ళందరూ చూసిన తర్వాత నాకు జెన్సీ అనిపించింది, వేసుకోవాలనిపించింది, నేర్చుకున్నా. సో వన్స్ అగైన్ మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా డెఫినెట్గా ఫాలో అవ్వండి, ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి. అండ్ ఇక్కడున్న హాస్పిటాలిటీ అంతా నాకు బాగా నచ్చింది. అండ్ వీళ్ళు చెప్పిన జెన్యూన్ రివ్యూస్ అన్నీ కూడా ఫ్రాంక్గా ఏదో చెప్పారో అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మేడం. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మేడం. సో ఈ వీడియోస్ మీకు చాలా బాగా వస్తే మర్చిపోకండి, ఏఎస్ఆర్ మెడికల్ కాలేజ్ ఇన్ఫర్మేషన్ చూడాలంటే నా జర్నీ ఛానల్ ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ. సో మార్నింగ్ నుండి తన డ్యూటీని పక్కన పెట్టు బ్రో నాతో పాటు ఉండి షూట్ చాలా హెల్ప్ చేశాడు. సో ఆ బ్రో ఎవరైతే కెమెరామెన్ ఎవరు తీస్తున్నారు ఇప్పుడు ఆ పర్సనే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇప్పుడు మనం అట్మాస్ఫియర్ చూస్తున్నాం కదా, గ్రీనరీగా ఉంది. అండ్ ఫైనల్ గా నాకు చాలా బాగా అనిపించింది. సో వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ అర్థం? మీరు ఈ కాలేజేనా? అవునండి, మీరు ఇంటర్న్స్. సో ఎక్కడి నుంచి వస్తున్నారు ఇప్పుడు ట్రినిటీ హాస్పిటల్ పోస్టింగ్స్ ఉన్నాయి. అవుట్ పోస్టింగ్ కూడా ఉంటాయి. 3 shifts ఉంటాయి ఎవ్రీ డే. సో మీరు ఫైనల్ గా చెప్పండి, మీ కాలేజ్ కోసం చెప్పాలంటే ఒక వర్డ్ లో ఏం చెప్తారు? కాలేజ్ లో నేర్చుకోవడానికి చాలా ఉంది. ఐ మీన్ వీ కెన్ లెర్న్. బాగుంటుంది కాలేజ్. బెస్ట్ ఆప్షనా? ఇది అయిపోయింది కదా, కంప్లీట్ అయిపోయింది. మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు బెస్ట్ ఆప్షన్. సో బెస్ట్ ఆప్షన్ అనిపించింది. yes absolutely. మీ పేరెంట్స్ హ్యాపీనా? దే ఆర్ వెరీ హ్యాపీ. సో మీరు ఏమైనా సజెస్ట్ చేయమంటే ఏ కాలేజ్ సజెస్ట్ చేస్తారు ఈ హోమియోపతి సిచువేషన్? మా కాలేజ్. మీ కాలేజ్ పేరు చెప్పండి అందరికి. ఏఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, తాడేపల్లిగూడెం. థ్యాంక్ యూ మ్యామ్. సో ఈరోజు మనం ఏఎస్ఆర్ మెడికల్ కాలేజ్ దగ్గర అయితే ఉన్నాము. సో ఫౌండర్ ఎవరైతే ఉన్నారో మీరు చూస్తున్నారు కదా, ఆకుల్ శ్రీరాములు. సో వీళ్ళ ఇప్పుడు అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు. సో దీన్ని రెన్యూవలైజ్ చేస్తున్నారు. 25 acres లో ఉందంటున్నారు. నేను చెక్ చేశాను, ఇప్పుడు చూసాను కూడా, నాకు బాగా నచ్చింది. సో ఇంకా కొన్ని రివ్యూస్ అయితే నాకు కావాలనిపించింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న అందరూ ఇంటర్న్షిప్ అంటే ఒక 5 years ఆల్రెడీ ఇక్కడ ఉండి చదువుకుని మళ్ళీ జాబులు చేస్తున్న వాళ్ళు ఇక్కడే ఉండి. అండ్ వీళ్ళు బాగా అసోసియేట్ ఉంటారు కాబట్టి వీళ్ళ నుంచి కొన్ని రివ్యూస్ అయితే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. సో 1 by 1 వాళ్ళు చెప్తారు కొన్ని విషయాలు అయితే మీకు. సో లెట్స్ స్టార్ట్ చేయండి మేడం. ఆల్మోస్ట్ అన్ని చూసేసాం మనం. ఏం మిస్ అయ్యామంటే వాలీబాల్ కోర్ట్ అండ్ త్రోబాల్ కోర్ట్. వర్షం పడడం వల్ల మనం మిస్ అయ్యాం, అది అంతే. సో రీసెంట్గా ప్రిన్సిపల్ సార్ మళ్ళీ ఒక 4 clubs ఫామ్ చేశారు. ఆ 4 clubs హట్స్ ఇక్కడే ఉన్నాయి. ఆ తర్వాత 2 యాంఫీ థియేటర్ ప్లాన్ చేశారు. యాంఫీ థియేటర్స్ అంటే అవుట్డోర్ థియేటర్స్ అనమాట. సో డైలీ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఏదో ఒకటి యాక్టివిటీ జరుగుతుంది. దాని గురించి హోమియోపతిక్ అప్రోచ్ ఏంటి అనేది కూడా చూసుకుంటూ ఉన్నాము. యు నో వాట్, మా కాలేజ్ 25 acres ఆఫ్ ల్యాండ్లో ఉంది. మేబీ ఇంత పెద్ద హోమియోపతిక్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఎక్కడ లేదేమో. వీఆర్ సో ప్రౌడ్ టు హ్యావ్ ఇట్. మా కాలేజ్లో 4 clubs ఉన్నాయండి. అందులో ఫస్ట్ది స్పోర్ట్స్ క్లబ్ అనమాట. అందులో ఎక్విప్మెంట్ అన్నీ అక్కడే ఉంటాయి. దాని గురించి ఈవెంట్స్ ఏమైనా ఉంటే ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. అలాగే ఇంతకు ముందు 2 times స్పోర్ట్స్ ఈవెంట్ అనేది మా కాలేజ్లో జరిగింది. చాలా సక్సెస్ఫుల్ అయింది కూడా. అండ్ వర్షం వల్ల ప్రస్తుతానికి అది ఆగిపోయింది, కానీ లేదంటే స్పోర్ట్స్లో ఫస్ట్ ఉంటారు మా కాలేజీలో. నెక్స్ట్ ఇంకొకటి ఏముందంటే డ్రామా క్లబ్ ఉంది. అందులో ఏమేమి చేస్తామంటే హోమియోపతికి సంబంధించిన డ్రగ్స్ కానీ ఏ స్టడీ కానీ ఒక ఈవినింగ్ టైమ్స్ అందరం కలిసి ఒక సీనియర్స్ కానీ జూనియర్స్ అందరు కొలాబరేట్ అయ్యి ఆ డ్రగ్స్ ని ఒక డ్రామాటిక్ లా స్టడీ చేస్తాము. అంటే ఒక ఫన్ టైప్ గా, అదే డ్రామా క్లబ్. ఇంకో క్లబ్ కల్చరల్ క్లబ్ కూడా ఉంది. దాంట్లో ఏంటంటే ఈవెంట్స్ అనేవి ఆర్గనైజ్ చేస్తాము. ఎవ్రీ మంత్ ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. రీసెంట్గా హెపటైటిస్ డే జరిగింది, వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే జరిగింది. అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసి అందరికీ తెలిసేటట్టు చేస్తాము.
నెక్స్ట్ క్లబ్ వచ్చేపాటికి సోషల్ మీడియా ఎవ్రీ మంత్ వచ్చేపాటికి ఈవెంట్స్ ఆర్గనైజ్ అవుతూ ఉంటాయి. వాటిని ఫొటోస్గా వీడియోస్గా తీసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ASR HMCలో పెడతారు. నెక్స్ట్ రీసెంట్గా వచ్చేపాటికి వరల్డ్ హెపటైటిస్ డే అనేది జరిగింది. దాని అప్డేట్స్ గురించి ASR HMCని ఫాలో కొట్టండి. We are proud to be ASR HMC students. Please do subscribe to Na Journey YouTube channel. థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మీరు ఎవరికి చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్ ఫౌండర్ ASR హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ ఫౌండర్ ఆకుల శ్రీరాములు గారికి థ్యాంక్ యూ చెప్తాము. దాని తర్వాత వాళ్ళ సన్ ఇప్పుడు హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు, డాక్టర్ A. విజయవర్ధన్ గారు. హీఈస్ ద మేనేజింగ్ డైరెక్టర్. అండ్ ఐ థ్యాంక్ our ప్రిన్సిపల్ సార్, డీన్ సార్ అండ్ ఆల్ ద టీచింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్. మేము ఇన్ని ఇయర్స్ ఇక్కడ ఉన్నాము అంటే వాళ్ళే రీజన్. ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉంటామా అనుకున్నాము, దాని తర్వాత వీఆర్ వెరీ హ్యాపీ హియర్ అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ కాలేజ్. సో మీ ASR హోమియోపతిక్ మెడికల్ కాలేజ్. థ్యాంక్ యూ సార్. మనం వీడియో అంతా మేము షూట్ చేసాము. సో నాకున్న ఒక లాస్ట్ డౌట్ ఏంటంటే, ప్రిన్సిపల్గా ASR మెడికల్ కాలేజ్కి అండ్ డాక్టర్గా చాలా సర్వీసెస్ చూస్తుంటారు మీరు, చాలామంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఉంటారు. కొత్తగా హోమియోపతి ఎవరైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో కోర్సు, లేకపోతే ఎవరికైతే కొంచెం డైనమో ఉందో, సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? హోమియోపతి బేసికల్లీ గుడ్ సైన్స్ అండి. డెఫినెట్లీ ఇది హ్యానిమన్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన అలోపతిక్ డాక్టర్ జర్మనీలో, ఆయన హోమియోపతి సైన్స్ని కనిపెట్టడం జరిగింది. సో ఈ సైన్స్లో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, వేరే ఇతర సైన్సెస్లో కంటే కూడా బెటర్ ట్రీట్మెంట్స్ మనం ఆఫర్ చేయొచ్చు. లార్జ్ స్కోప్ ఆఫ్ రీసెర్చ్ ఉంది, ట్రీట్మెంట్ స్కోప్ ఉంది, అండ్ హోమియోపతి ఈజ్ ద బెస్ట్ సైన్స్ వాట్ ఐ ఫీల్. సార్ ఒకటి సార్, కొంతమంది పిల్లలు నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మా పేరెంట్స్ మా ఇంట్లో వాళ్ళని చూసి నేను హోమియోపతి తీసుకున్నాను, లేకపోతే నేను చిన్నప్పటి నుంచి ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల నాకు నచ్చి మళ్ళీ నేను హోమియోపతి తీసుకున్నాను అని కోర్స్ చెప్పారు కొంతమంది. ఇప్పుడు నీట్ రాసే కొంతమంది పిల్లలకి డౌట్స్ ఉంటాయి, నేను తీసుకుంటే ఏంటి ప్రాసెస్, ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఈ కోర్సు, ఒకవేళ ఇక్కడే నేను సీట్ తీసుకోవాలంటే ఏంటి ప్రాసెస్ ఒకసారి చెప్పండి సార్. సో హోమియోపతి జాయిన్ అవ్వాలంటే కంపల్సరీగా నీట్ ఎంట్రన్స్ ఉంటుంది, ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఇది. ఈ నీట్ ఎంట్రన్స్ క్వాలిఫై అవ్వాలి ఫస్ట్. నీట్ ఎంట్రన్స్ క్వాలిఫై అయిన తర్వాత మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ జరుగుతుంది, అలాగే NTR యూనివర్సిటీ కౌన్సిలింగ్లో మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇందులో ఆల్ ఇండియా కోటా, కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా 3 కేటగిరీస్లో సీట్స్ ఉంటాయి జరుగుతుంది. సో వాటి ద్వారా మాత్రమే అడ్మిషన్స్ జరుగుతాయి. సో దానిలో మనం ఏంటంటే హోమియోపతి కాలేజెస్ మనం సెలెక్ట్ చేసుకొని ఏ కాలేజ్ అయితే వాళ్ళకి కావాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ప్రిఫరెన్స్ యాజ్ పర్ ద ఏమైతే వాళ్ళ యొక్క మెరిట్ని బట్టి ఉంటుందో ఆ మెరిట్ని బట్టి వాళ్ళకి ఆ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. మా కాలేజ్ వరకు వస్తే ASR కాలేజ్ 2019లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మాది 25 acres క్యాంపస్. నాకు తెలిసి ఇండియాలోనే ది బిగ్గెస్ట్ క్యాంపస్ ఇన్ ద హోమియోపతిక్ ఫ్యాటర్నిటీ మొత్తంలో మా కాలేజ్కి ఉన్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ లేదు, అది మనం గర్వంగా చెప్పొచ్చు. మా కాలేజ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ నైస్, టీచింగ్ ఫ్యాకల్టీ ఆర్ వెరీ గుడ్, అండ్ మా కాలేజ్కి స్పెషాలిటీ ఏంటంటే వీఆర్ మోర్ ఇంటూ రీసెర్చ్ యాక్టివిటీస్, సర్వీస్ యాక్టివిటీస్లో, అన్ని కల్చరల్ యాక్టివిటీస్లో, స్పోర్ట్స్లో, అన్ని రంగాల్లో కూడా మా కాలేజ్ నెంబర్ 1లో ఉంటుంది. అండ్ ర్యాంక్స్ కూడా యూనివర్సిటీ ర్యాంక్స్ రెగ్యులర్గా మాకు వస్తున్నాయి. సో ఈ విధంగా మా ASR హోమియోపతి మెడికల్ కాలేజ్ ఈజ్ రెడీ టు గివ్ గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. అండ్ ఆల్సో స్టూడెంట్ అనేవాడు మన దగ్గరికి వచ్చిన తర్వాత బెస్ట్ డాక్టర్గా తయారు చేసి పంపించడానికి మా ప్రయత్నం 100% ఉంటుంది. అలాగే ఫ్యూచర్లో కూడా మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కూడా ట్రై చేస్తున్నాము. సో మేబీ వీ విల్ డూ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. లాస్ట్ క్వశ్చన్ సార్, విత్ యువర్ పర్మిషన్ నేను ఇంకో పని చేయబోతున్నా. మాది ఒక యూట్యూబ్ ఛానల్ వ్లాగ్లో ఉండదు, సర్వేలో ఉంటుంది. మా కంప్లీట్ సర్వే ఏంటంటే, ఇప్పుడు మీతో మేము మాట్లాడాము అండ్ ఫ్యాకల్టీతో మాట్లాడాము అండ్ స్టూడెంట్స్తో కూడా మాట్లాడాము. మీరు ఎవరికైతే ట్రీట్ చేశారో ఇక్కడ ఈ హాస్పిటల్లో, మీ సర్కమ్స్టెన్సెస్లో ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, ఆ బయటకు వెళ్ళి వాళ్ళు నేను కలుస్తాను ఇప్పుడు. సో వాళ్ళ దగ్గర కూడా నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. షూర్, తీసుకొచ్చాను డెఫినెట్లీ. అవి యాస్టీస్ ఎలా ఉందో అలాగే అప్లోడ్ చేస్తాను. 100%, నో ప్రాబ్లం. సో చూసారు కదా, ASR మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు పెడుతున్నా, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా జర్నీ వీడియోస్. నేను మీరామ్ సైనింగ్ ఆఫ్. సో ఈరోజు మనం తాడేపల్లిగూడెం ప్రత్తిపాడు కాలేజ్ అయితే ఒకటి చేస్తున్నాం, ASR హోమియో మెడికల్ కాలేజ్. సో పేషెంట్స్ ఎక్కడైతే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారో అక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే తీసుకున్నాను నేను, వాళ్ళ ఇంటికి వచ్చి సర్వే చేస్తున్నాం. సో మీ పేరు? మా పేరు తాడిపల్లి సత్యనారాయణ. సత్యనారాయణ గారు, మీరు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు? మా హోమియోపతి. హోమియోపతి. అక్కడ మీకు ట్రీట్మెంట్ ఎలా జరిగింది? బాగా చేశారు? ట్రీట్మెంట్ బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. ఎన్ని రోజులు ఉంటుంది మీరు? 40 రోజులు ఉన్నది. మరి ఫుడ్ అన్ని ఫ్రీ. తీసుకున్నారు? లేదు, నెల ఓపెన్ గా చెప్పొచ్చు, వాళ్ళకి ఏం తెలియదు. నెల వరకు మందులు కూడా ఆడలే.
నెల వరకు మందులు తీసుకోలేదు. లేదు ఒక్క పైసా. ఫుడ్ ఎలా ఉంది అక్కడ? ఫుడ్ బాగానే ఉంది. మీరు ఇప్పుడు మీ కాలుకి ఏమైంది అసలు? కాలుకి ఆకుముళ్ళు దిగినానా, ఆకుముళ్ళు దిగితే మనకి ఆ సాయంకాలానికి సాయంకాలానికి జ్వరం కింద వచ్చింది. జ్వరం వచ్చి మన లోకల్ హాస్పిటల్కి వెళ్ళి ఇండియన్ చేయించుకున్నప్పుడు ఆ నైట్ బాగుంది. ఆ సాయంకాలం మళ్ళీ మన్నాడు సాయంకాలం ఎక్కువ అయిపోయింది, ఇలా అయిపోయింది. ఇంతలో వాసిపోయిందా? ఇంతలో వాసిపోయింది. అయితే మా పాప వచ్చి తణుకు తీసుకెళ్ళింది. తణుకు తీసుకెళ్ళి తణుకులో ఒక వారం రోజులు ఉన్నాను దూరం. అంటే రోజు 2 కోర్సులు చేసారు అలా 10 రోజులు. 10 రోజులు అయిపోయిన తర్వాత మన ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత సత్యబాబు గారు మా ఇలా మనోళ్ళే మా అమ్మ తెలిసిన వాళ్ళు సత్యబాబు గారు మా చుట్టాలు ఆయన. ఏమంటే ఇలా ఉంది పరిస్థితి, ఒక డ్రెస్సింగ్ చేస్తా డాక్టర్ ఉన్నాడు అంటే ఆయన పంపండి అంటే డ్రెస్సింగ్ చేస్తామంటే పంపుతూ ఉంటే ఆయన వీళ్ళందరిని తీసుకుని సాయిరామ్ గారిని మొత్తం ఆయన పేరు ఇంకో పేరు ఉంది, వీళ్ళందరిని తీసుకుని 10 మంది తీసుకుని వచ్చేసాడు. ఆయన వచ్చేసి మీకు మీద కూర్చున్నట్టు కొట్టేప్పుగానే అసలు మనకి ఎలా పడితే రాగం పూట ఉంటుంది చూసారు ఎర్రగాను, ఆ టైప్ లో వచ్చింది కాలు. ఎమ్మటెమ్మల్లి సాయిరామ్ గారికి అక్కడ కాలేజీ గడ ఫోన్ చేసి కుర్రోళ్ళకి వాళ్ళ కారేశ్వరమని మన కార్లో తీసుకుపోయారు. కార్లు వాళ్ళు వచ్చి కార్లు తీసుకుపోయారు. తీసుకెళ్లిపోయిన మరి ఆ రోజు ఎమ్మటే 2 సార్లు డ్రెస్సింగ్ చేసి 2 సార్లు డ్రెస్సింగ్ చేసేటప్పటికి మనకు తేడా కనపడదు. అలా మందులు వేసుకున్నప్పుడు మీకు వేడి ఎక్కువ చేస్తుందో బాగా అనిపించింది? వేడి గట్ట ఏం లేదండి, ఇంకా మన దగ్గర హోమియోపతి పడింది. ఏమి లేదు. మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అక్కడ? కంప్లైంట్స్ ఏమి లేదు, అన్ని శుభ్రంగా చూసారు. అంటే అంతా మనోళ్ళు కాబట్టి ఆ మమతా మేడం మనోజ్ ఈయన 40 రోజులు అందరూ పరిచయం, మామూలుగా పరిచయం, అందరూ మామూలుగానే పరిచయం. అది బాగా పరిచయం అయిపోయి పరిచయం కాబట్టి మిమ్మల్ని అలా చూస్తారా, ఎవరిని అలా చూస్తారు? అబ్బాయి బయట వాళ్ళు కూడా అలా చూస్తారు. మమతా మేడం, ఆ మనోజ్, ఈయన పట్టుకుని టచ్ చేశారా? పట్టుకు అయ్యి బాబోయ్ పట్టుకుని ఇలా చేపను కడిగినట్టు కట్టేసేవారు నన్ను రోజున. అలా అసలు ఏమి ఎవరికి చిరాకు లేదు అసలు. ఆ సాయి దాటగారు ఉన్న ఆయన పేరేం పేరు సాయిరామ్ కదా, ఆయన ఆజాద్ వచ్చి జడిసిపోయి ఆయన వచ్చి మొత్తం ఇలాగా పట్టుకుని ఇలాగా అయ్యి బాబోయ్. సో ఏఎస్ఆర్ హోమియోపతి హాస్పిటల్ మీరు తీసుకున్న ట్రీట్మెంట్ కి మీరు రూపాయి చెల్లించలేదు? వాళ్ళే మనల్ని తీసుకెళ్ళి సంతోషం. మా మేడం గారు కూడా వచ్చింది. మా మేడం గారు కూడా వచ్చి ఆయన శుభ్రంగా బాగోదాగా ఇంటికి పంపొద్దని చెప్పింది ఆవిడ, మా మేడం గారు కూడా వాళ్ళకి. సో విన్నారు కదా, ఇది జెన్యూన్ రివ్యూ. సో కుదిరితే ఇంకా మీకు కొన్ని రివ్యూస్ చూపిస్తాను. ఈయనకి ట్రీట్మెంట్ వేరే వాళ్ళ ఇంటికి కూడా వచ్చాను. మన కాలేజీ రివ్యూస్ తీసుకుందాం అనుకున్నాం కదా సార్, వీళ్ళని తీసుకుందాం. సార్ మీ ఊరి పేరేంటి? ప్రతిపాడు. ఎక్కడేది? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, పెంటపాడు మండలం, తాడేపల్లి. సార్ ఇప్పుడు ఎవరికండి? మీ ఫాదర్ కి బాగాలేదు? ఫాదర్ బాగాలేదు. ఏమైంది సార్? ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు? L1 బ్రేక్ అయిందండి, సాయి వెన్నెల హాస్పిటల్ తీసుకున్నామండి ట్రీట్మెంట్. ఈ లోపల మెడికల్ క్యాంప్ పెడితే జూలై 16న చెప్తే సార్ వచ్చి చూసారు. చూసి అప్పటి నుంచి హాస్పిటల్ నుంచి ఏంటది? ఏఎస్ఆర్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్. మీకు ట్రీట్మెంట్ ఎలా అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత? బాగానే అనిపించింది. బాగా చేశారండి. మరి వాళ్ళు నేను కాలేజీకి వెళ్ళాను, చెక్ చేశాను, అన్ని మాట్లాడాను. సో వెళ్ళి ఓపెన్ గా మాట్లాడండి మీతో అన్నారు, అందుకనే ఇక్కడికి వచ్చాను. సో నేను మిమ్మల్ని అడుగుతున్నా ఏంటంటే, వాళ్ళ ట్రీట్మెంట్ అక్కడ మీకు ఇంటికి వచ్చి మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తుంటారా? చేశారా? చేస్తున్నారండి. కేరింగ్ అది ఉంటుందా? కేరింగ్ ఉందండి. ఇంటికి వచ్చి అడిగినప్పుడు డబ్బులు ఏమైనా తీసుకుంటారా? ఏమి తీసుకోవట్లేదు, ఫ్రీగానే చేస్తున్నారు. సో మీరు, నాకు తెలియదు ఈ ఊరి కోసం, మీరే చెప్పాలి. ఏఎస్ఆర్ కాలేజ్ నుంచి ఉన్న స్టూడెంట్స్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత? బాగా ట్రీట్ చేస్తున్నారు. వారానికి ఒకసారి వచ్చి కేర్ తీసుకుంటున్నారు. సో థ్యాంక్స్ అండి. మీరు తెలుసుకుందాం, మీ దగ్గర నుంచి విషయం తెలుసుకుందాం వచ్చాము. వాళ్ళని అడిగితే వాళ్ళు బాగానే చేస్తారు. వాళ్ళతో పాటు మా అమ్మగారికి కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారండి. షుగర్ కి కాళ్ళు నొప్పికి చేస్తున్నారు, అదే బాగానే ఉందండి. హోమియోపతి పనిచేస్తుందండి? పనిచేస్తుందండి, బాగా పనిచేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సో ఈ రోజు మనం తాడేపల్లి గూడెంలో ఉన్నాము, ప్రతిపాడు. సో ఈ రోడ్డు ఎటు వెళ్తుందో నాకు తెలియదు. సెంటర్లో ఉన్నాము. మనం ఏఎస్ఆర్ మెడికల్ కాలేజ్ని అయితే సర్వే చేస్తున్నాం. పబ్లిక్ని కూడా అడిగి తెలుసుకుందాం, రోడ్డు మీద ర్యాండమ్గా ఎవరో ఒకరిని. సో ఇక్కడ బిజినెస్ అయితే చేస్తున్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం అసలు వీళ్ళు క్యాంప్స్ చేస్తారా లేదా, మెడికల్ క్యాంప్స్ ట్రూవా కాదా అన్నది. సో ఈ పర్సన్ పబ్లిక్గా అడిగి చూద్దాము. సార్ మీరు ఇదే ఊరు సార్? ప్రతిపాడు అండి. ప్రతిపాడు. ఇక్కడ ఏఎస్ఆర్ మెడికల్ కాలేజ్ మీకు తెలుసా? తెలుసండి. తెలుసా? వాళ్ళు మీకు మెడికల్ క్యాంప్స్ అవి పెడుతున్నారు ఇక్కడ? పెడుతున్నారండి. మెడిసిన్స్ అవి ఇస్తారా ఫ్రీగా? నేను వాడుతున్నాను. మీరు వాడుతున్నారా? మీకు ఎలా అనిపిస్తుంది? తగ్గిందా? తగ్గిందండి. అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? బాగా తీసుకుంటారు? చూస్తున్నారు. సో మీ ఊర్లో ఉన్న ఏఎస్ఆర్ హాస్పిటల్ వల్ల మీకు యూజ్ ఉందా? ఉందండి. ఉందా? బాగా చూసుకుంటున్నారా? బాగా చూసుకుంటారు. హోమియోపతి పడుతుందా మీకు? పడుతుందండి, వాడుతున్నాం.
సో విన్నారు కదా పబ్లిక్ రివ్యూస్ ఇవి. సో పేషెంట్స్ దే తీసుకున్నాను అండ్ పబ్లిక్ దే తీసుకున్నాను అండ్ కాలేజికల్ రివ్యూస్ తీసుకున్నాను. ఇంతకంటే బెటర్ రివ్యూ ఇంకేముంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోస్. నేను మీరామ్ సైనింగ్ ఆఫ్.